ఏమి చేశాం, ఎలా చేశామనే విషయాలు పెద్దలందరూ కూడా మళ్ళీ కూడా చెప్తారు. కానీ ఈనాడు బాధ్యత కలిగినటువంటి ఆర్థిక శాఖని ఈ రాష్ట్రంలో చేసి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క భద్రతని ఆలోచన చేసిన వ్యక్తిగా ఇవాళ మా ఎన్నికల ప్రణాళికలోనే పెట్టాం. రాష్ట్ర ఉద్యోగుల యొక్క ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ యొక్క అనుభవాన్ని కొత్త ఆంధ్రప్రదేశ్ అవసరం అని చెప్పి గుర్తించి 58 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసుని 60 సంవత్సరాలకి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పరిపాలనలో ఇప్పుడు వారానికి 6 రోజుల పని దినాలు, ఒక్క రోజు మాత్రం సెలవు. ఆ ఉద్యోగి ఇంటికి వెళ్ళి తన కుటుంబ సభ్యులతో, తన భార్యాబిడ్డలతో ఒక్కరోజు ఖాళీగా గడపడానికి కూడా అవకాశం లేదు. అందుకనే దాన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ వారానికి 5 రోజుల పని దినాలు, 2 రోజుల సెలవు దినాలు పెట్టి ఒక మంచి పరిపాలనని తీసుకురావాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. రైతాంగానికి పోయిన దఫా 2009 ఎన్నికల్లో 9 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పాం. కానీ ఆ వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోలేదు. ఆ వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోలేకపోయాం. దానికి కారణం 13 జిల్లాల ఈనాడు ఏర్పడే ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యుత్ శక్తి 10 జిల్లాల తెలంగాణకు కూడా మన ప్రాంతం నుంచే ఇచ్చాం. కాబట్టి విద్యుత్ సరఫరా సరిగా లేక ఇబ్బందుల వల్ల 9 గంటలు నెరవేర్చలేకపోయాం. ఇవాళ మీకు వాగ్దానం చేస్తున్నాం. 13 జిల్లాల కోస్తా ప్రాంతంలో కడప జిల్లాలో ఇవాళ విద్యుత్తు తయారవుతూ ఉంది. ఈ విద్యుత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి మాత్రమే ఈ విద్యుత్ ఉంటుంది తప్ప తెలంగాణలోని 10 జిల్లాలకి ఇచ్చే అవకాశం లేదు. అందుకనే మనకి ఇవాళ విద్యుత్తు ఎక్కువగా ఉంది. రైతులకి 9 గంటలు పగటిపూట కరెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. వాళ్ళకు ఒక భవిష్యత్తు రావాలి. ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానం పొందాలి. సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకి రావాలి అని అంటే కేవలం బిడ్డల్ని ఇంజనీరింగ్ కాలేజీలోనో పాలిటెక్నిక్లోనో చదివిస్తే సరిపోదు. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలకి దానికి అవసరమైనటువంటి కంప్యూటర్లు కొని ఇవ్వాలి. కానీ 50,000 రూపాయలు పెట్టి ఒక కంప్యూటర్ ఒక పేద కుటుంబంలోని ఆ తల్లిదండ్రి తన బిడ్డకు కొని ఇవ్వలేదు. ఒక మధ్యతరగతిలోని కుటుంబం తన బిడ్డకి కంప్యూటర్ ఇవ్వలేదు. దీన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారు కానీ రఘువీరారెడ్డి గారు కానీ మేము కానీ ఆలోచన చేశాం. 10వ తరగతి పాస్ అయి ప్రభుత్వ కాలేజీలో, ప్రభుత్వ అనుబంధ కాలేజీల్లో చేరే ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ కంప్యూటర్ 50,000 చేసేది ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎన్నికల ప్రణాళికలో పెట్టామని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే ఇవాళ విద్యుత్ తయారవుతుంది కాబట్టి ఇప్పటి వరకు 50 యూనిట్ల కరెంటే ఇచ్చాం. అది కూడా దళితులకి, గిరిజనులకు మాత్రమే ఇచ్చాం. ఇతర వర్గాలకు ఇవ్వలేదు. ఇవాళ మన దగ్గర కరెంటు ఉన్నది. ఉన్న కరెంటుని ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఇవ్వడానికి 100 యూనిట్ల కరెంటుని ఏ వర్గం వాళ్ళు వాడుకున్నా, ఎస్సీ ఎస్టీలే కాదు, బీసీలు వాడుకున్నా, మైనారిటీలు వాడుకున్నా, లేకుంటే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వాడుకున్నా 100 యూనిట్ల కరెంటు ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి కట్టుబడి ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మహిళా సాధికారతను సాధించాలి. మహిళా సాధికారతను సాధించడానికి ఇవాళ మహిళల పేరుతో, పొదుపు సంఘాల పేరుతో 20,000 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. మరి ఈ రుణాలన్నీ తీర్చాలి. ఈ రుణాలన్నీ తీసుకుంది 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్.
కానీ ఇవాళ రాబోయేది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన వ్యవస్థకి శ్రీకారం చుట్టాలి, నూతన సమాజానికి మహిళలు ముందడుగు వేయాలి. అందుకనే ఈ 20,000 కోట్ల రూపాయల రుణాల్ని మీరు కట్టలేరు అని చెప్పి ఆలోచన చేసింది శ్రీమతి సోనియా గాంధీ. ఆమె ఇచ్చిన సూచన మేరకు, చిరంజీవి గారి యొక్క ఆలోచన మేరకు మేనిఫెస్టోలో పెట్టాం 20,000 కోట్ల మహిళా రుణాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి మాసంలోనే రద్దు చేస్తుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం. అంతేకాదు, రుణాలను రద్దు చేసి మిమ్మల్ని గాలికి వదిలేయం. ప్రతి పొదుపు సంఘానికి తిరిగి మళ్ళీ 5 లక్షల రూపాయల రుణాన్ని, వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అలాగే ఇవాళ చదువుకుంటున్నటువంటి యువతులు ఉన్నారు. డిగ్రీ పాస్ అయిన తర్వాత, డిగ్రీ పూర్తయ్యాక తాము ఏమి చేయాలనేది అర్థం కాని పరిస్థితి. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వైపు చూస్తున్నారు, మాకు ఉద్యోగం ఇప్పించండి అని చెప్పి. ఉద్యోగాలు ప్రభుత్వంలో ఇవ్వడానికి అన్ని లక్షలు ఉండవు. అందుకనే ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మా ఎన్నికల ప్రణాళికలో పెట్టాం, డిగ్రీ పీజీ పాస్ అయినటువంటి విద్యార్థి ఎవరైనా తను ఉద్యోగం వచ్చే వరకు 3 సంవత్సరాల వరకు ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఇవ్వడానికి ఇవాళ మేము ప్రణాళికలో పెట్టామని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే మహిళా సాధికారతలో భాగంగానే బంగారు తల్లి చట్టాన్ని తెచ్చాం. పుట్టిన ప్రతి ఆడబిడ్డకి మంచి భవిష్యత్తు ఉండాలి, విద్య, వైద్యం, ఆరోగ్యం ఆ బిడ్డ ఎదుగుదలకు కావాలి అని చెప్పి ఆలోచన చేసే బంగారు తల్లి చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. పుట్టిన ప్రతి ఆడబిడ్డకి ఒక భద్రత కావాలి, దాన్ని ఇంకా మెరుగుపరచాలన్నారు చిరంజీవి గారు. పుట్టిన బిడ్డని 21 సంవత్సరాల కాలం మనం పెంచుతున్నాం, ఆ బిడ్డకి ఆదరణ ఇస్తున్నాం. 21 సంవత్సరాల తర్వాత వివాహం అయితే ఆ బిడ్డకి 2 లక్షలు నగదు బహుమానం ఇస్తున్నాం. ఇంకేమి చేయగలమన్న ఆలోచన చేస్తే చిరంజీవి గారు ఒక సూచన చేశారు. ఈ 2 లక్షలు కాదు, ఆ బిడ్డకి వివాహం అయిపోయిన తర్వాత అత్తగారింట్లో ఉండాలన్నా, బావగారింట్లో ఉండాలన్నా, తన భర్తతో సొంత కాపురం పెట్టాలన్నా మీరు ఆలోచించండి అన్న. అందుకని ఆలోచించాం. పుట్టిన ప్రతి ఆడబిడ్డకి ఆ బిడ్డ తల్లిదండ్రులు మొదటి మాసంలో బిడ్డకు పేరు పెట్టగానే ఆ బిడ్డ పేరుతో 100 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం రిజిస్టర్ చేసి మరీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం. 21 సంవత్సరం తర్వాత వివాహం కాగానే 21 సంవత్సరం తర్వాత వివాహం అయ్యే సమయానికి 100 గజాల ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు పూర్తిగా ప్రభుత్వ బాధ్యతతోనే ఆ బిడ్డకి 2 లక్షల రూపాయల నగదుతోటి ఇందిరమ్మ ఇంటితోటి కొత్త కాపురానికి మీ బిడ్డను పంపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అనేక విషయాల్ని ఇవాళ చిరంజీవి గారు వారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేదానికన్నా వారు చెప్తేనే, వారి నోటితో వస్తేనే, మా ప్రచార కమిటీ అధ్యక్షుడుగా ఆయన చెప్తేనే దానికి సరైనటువంటి విలువ, దానికి సరైనటువంటి ఆధారం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికని మీ ముందు పెడుతున్నాం. 2004 సంవత్సరంలో సోనియా గాంధీ ఆశీస్సులతో, 2009 సంవత్సరంలో సోనియా గాంధీ ఆశీస్సులతో ఎన్నికల ప్రణాళికను మీ ముందు పెట్టి నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కానీ, నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రోసయ్య గారు కానీ, మొన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఆయనతో పనిచేసిన మేము కానీ ప్రతి వాగ్దానాన్ని
నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. ఇవాళ కొత్తగా ఎన్నికల ప్రణాళికని మీ ముందుకు తెస్తున్నాం, మీ ముందు పెడుతున్నాం. చెప్పిన ప్రతి మాటని నెరవేరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. చెప్పేవే మేము చేసి చూపిస్తాం, చేయగలిగినవే ఇవాళ ప్రణాళికలో పెట్టాం. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అడుగుతున్నారు మమ్మల్ని.